డబ్బింగ్ సినిమా అంటే తమిళ్ సినిమా ఈజ్ హ్యావింగ్ వన్ అడ్వాంటేజ్. సినిమా భారతదేశంలో పుట్టినప్పుడే ప్యారలల్గా మద్రాసులో పుట్టింది. సో అక్కడ వేళ్ళు విపరీతంగా ఆనుకున్నాయి. నేను మద్రాసులో 10 సంవత్సరాలు ఉన్నా, ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. అక్కడ ఒక లాడ్జిలో రూమ్లో, చిన్న రూమ్లో 4-5 కలిసి ఉంటారు. అంటే కొత్తగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా రైటర్స్ వీళ్ళు. ఇక్కడ కృష్ణానగర్లో కానీ ఇక్కడ కానీ మీకు కూడా అలాగే ఉంటాయి, 4-5 ఇది అదని. కానీ మద్రాసులో వాళ్ళు ఇరుక్కుని అక్కడే ఒక ఇది పెట్టుకుని రాసుకుని ఇది చేసి ఆ ఫీలింగ్ అప్పటి నుంచే ఉంటుంది. దట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు బి ఎ బిగ్ డైరెక్టర్, టుమారో ఐఎమ్ గోయింగ్ టు బి ఎ బిగ్ రైటర్ అన్నది యూ విల్ ఫీల్ ది పల్స్ దేర్. ఇక్కడ అయ్యో నేను బతకగలనా, నాకు అవుతుందా అని ఒక దీనిలో పడిపోతున్నారు. నేను ఇప్పుడు రైటర్స్ యూనియన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. మీ అందరికీ తెలిసిన విషయమే. తెలుగులో కథలు రైటర్స్ సంస్థలో రచయితల సంఘంలో రిజిస్టర్ అయితేనే కానీ బయట ఎవరు వెంటనే ధైర్యం చేయటంలా. ఆ సీల్ చూడాలి, ఎందుకంటే కాపీ కొట్టామని మమ్మల్ని ఎక్కడ అంటారని. వెరీ పవర్ఫుల్ యూనియన్ వీఆర్ హ్యావింగ్. ఇక్కడికి కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లు, కొత్త రైటర్స్ వచ్చి కథలు రిజిస్టర్ చేస్తున్నారు. బిలీవ్ మీ, కొంతమంది నాకు చెప్పిన కథలు ఎంత బాగున్నాయి. కానీ చాలా కథలు అసలు ఇంత యంగ్ పీపుల్, ఐఎమ్ అట్లీస్ట్ 20 to 30 years ఎల్డర్, నేను వాళ్ళకైనా పెద్దవాడిని. నాకున్న మోడర్న్ థాట్స్ కూడా వీళ్ళకి లేవేంటని భయం వేస్తుంది నాకు. వీళ్ళు ఏది చూసుకొని ఇక్కడికి వచ్చేసారి నిలబడదామని. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి డిఫరెంట్. ఇప్పుడు కొత్త హీరో వస్తున్నాడండి, ఆ వచ్చిన హీరో వెంటనే ఫస్ట్ సినిమాలో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఎన్టీఆర్ లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఫైట్లు చేయాలి, పోజులు కొట్టాలి, డ్యాన్సులు చేయాలి అని అనుకుంటాడు తప్ప, వీడు చెప్పే కథకి వాళ్ళు అలాంటి ఆ హీరోలతో చూస్తారు కానీ ఈ హీరోతో ఎందుకు చూస్తారు? ఐ షుడ్ బి డిఫరెంట్ అని ఎందుకు అనుకోరు? కానీ యూ విల్ సీ దట్ ఇన్ మద్రాస్, యూ కెన్ ఫీల్ ఇట్. 2 మంచి విషయాలు ఉన్నాయి స్క్రీన్ ప్లే విషయాల్లో. అంటే స్క్రీన్ ప్లే ఇస్ నథింగ్ బట్ నెరేటింగ్ ఏ స్టోరీ టు ది మాస్ అండి. మాస్ సైకాలజీ తెలియాలి. స్క్రీన్ ప్లేలో ఇంకో 2 బ్రహ్మాండమైన విషయాలు ఏంటంటే, దెర్ ఆర్ నో బ్యాడ్ స్టోరీస్, ఓన్లీ బ్యాడ్ స్టోరీ టెల్లర్స్. ఈ కథ సినిమాకి పనికిరాదు అని అంటే అది ప్రొడ్యూసర్ నిర్ణయించుకోవాలి. ఈ కథని సినిమా తెర మీదకి ఎక్కించాలి అంటే ఏం చేస్తే అది ప్రేక్షకులు ఒప్పుకుంటారు, అది యాక్సెప్ట్ చేస్తారు అన్నది ఇది ఉంటుంది. జీన్ క్లాడ్ కైరేరే అని ప్యారిస్లో ఉంటాడు, ఫ్రెంచ్ స్క్రీన్ ప్లే రైటర్. ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్. ఆయన తాలూకా స్క్రీన్ ప్లే సెమినార్స్కి నేను 2 సార్లు అటెండ్ అయ్యా, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి కలకటాలో. ఆయన ఒక్క మాట అన్నాడండి, వై డోంట్ యు స్టడీ మహాభారత్? మహాభారతంలో ఉన్న సంఘటనల కన్నా విపరీతమైన సంఘటనలు మీరు సృష్టించగలరా? ఒక అమ్మాయి 5గురిని పెళ్లి చేసుకొని 5గురితో కాపురం చేస్తుంది. దేర్ ఈజ్ నో క్లాష్. హౌ ది రైటర్ హెస్ కన్విన్స్డ్ ఇట్. ఇంకొక స్త్రీ ఏమో తన భర్త సంసార జీవితాన్ని పనికిరాడని తన భర్తతోనే వేరే పురుషుల్ని తప్పించి తనకు కావలసిన విధంగా బిడ్డల్ని కన్నది. ఇంకొకతేమో తనని నిండు సభలో అవమానించారని వాడి రక్తం తెచ్చి నా జుట్టుకు రాస్తేనే కానీ జుట్టు ముడి వేసుకొని అన్నది. ఇంతకన్నా మీరు బ్లాటెంట్ భయంకరమైన సంఘటనలు ఉన్నాయా? మీరు సృష్టించగలరా? మరి ఆ రచయిత ఒప్పించాడు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎందుకు ఉంది? వాట్ వాజ్ ది స్క్రీన్ ప్లే? వాట్ వాజ్ ది వే హీ కన్విన్స్డ్ యూ? థింక్ ఆఫ్ ఎనీథింగ్, యు ఆర్ ఫ్రీ, బట్ యూజ్ యువర్ దిస్ మాస్ సైకాలజీ, హౌ టు నెరేట్ ఇట్, హౌ టు మేక్ ఇట్ కన్విన్స్డ్. అది ఆలోచించరండి. అండ్ చిన్న సినిమాలు తీస్తున్నారు, చిన్న సినిమాలకి పెద్ద సినిమాలు కొట్టేస్తున్నాయండి, చంపేస్తున్నాయండి. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఒక చిన్న తమిళ్ సినిమా, డబ్బింగ్ సినిమా నిలబడుతోంది, మీ సినిమా ఎందుకు నిలబడదు? దానికి ఒకటే, స్మాలర్ ది బడ్జెట్, బిగ్గర్ షుడ్ బి ది షాకింగ్ ఎలిమెంట్ ఆర్ ది న్యూనెస్ ఇన్ ఇట్. వాట్ హీ కెనాట్ గెట్ ఇట్ ఇన్ ఏ బిగ్ సినిమా, బిగ్ బడ్జెట్ సినిమా, he should feel satisfied
ఐఎమ్ గెటింగ్ దిస్ సినిమా, సో హీస్ కమింగ్, హీ విల్ కమ్. ఏ ప్రేక్షకుడు అవని, తెలుగు ప్రేక్షకుడికి ఇంకా ఎక్కువ. వారానికి ఒక కొత్త సినిమా లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అదే మా బలం. అందుకని ఇన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మంచి సినిమా అయితే కానీ నేను చూడనని ప్రేక్షకుడు అనుకున్నాడు అనుకోండి, 90% సినిమాలు ప్రొడక్షన్ అయిపోతాయి. వాడి బలహీనతని డబ్బు చేసుకుంటున్నాం తప్ప మన బలంతో కాదు. కొత్త సినిమా ఏంటంటే ప్రేక్షకుడికి కొత్తదనం కావాలి అన్నది గ్రహించారండి. అందుకని మా సినిమా కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందని ముందు నుంచి ఊరిస్తారండి. అండ్ రామ్ గోపాల్ వర్మ, డిఫరెంట్ పీపుల్ డూ డిఫరెంట్ వే ఆఫ్ పబ్లిసిటీ. ఇట్ ఈస్ ఈజ్ వే ఆఫ్ పబ్లిసిటీ. అండ్ పబ్లిసిటీ ఇలాగే చేయాలని నార్మ్సే లేవు కదమ్మా. ఇప్పుడు తను తీసిన సినిమాకి కొన్ని సినిమాలకి అసలు ఏం మాట్లాడు, కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ మాట్లాడతాడు. ఏ కథ అయితే బాగుంటుందో ఆ కథ విపరీతమైన పేరు తెచ్చుకుంటుంది అతనిది. ఎంత ఆనందం కలిగిస్తారో ఆయన, ఒక్కోసారి అంత బాధ కలిగిస్తారో. ఎందుకంటే మేము ఒక టైంలో వచ్చిన వాళ్ళం ఇండస్ట్రీకి. అప్పుడు ఆ ముందు రోజుల్లో కొంచెం స్నేహం ఉండేది. నా మొదటి సినిమా రాజశేఖర్ మగాడ్ అని చెప్పాను కదా, అందులో షూటింగ్కి నేను టోటల్గా ఉండేవాడిని. మలయాళం డైరెక్టర్ మధు గారు, మలయాళంలో ఆ సినిమా అంత బాగా ఆడలా, దానికి కొంచెం స్క్రీన్ ప్లే మార్చి తెలుగులో చేసాం, మంచి పేరు వచ్చింది. ఓ రోజున షూటింగ్లో ఒక చీఫ్ సెక్రటరీ క్యారెక్టర్ చేయడానికి ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తే అతను చేయలేకపోతున్నాడు. దాంతో మధు గారేమో నాకు మేకప్ లేదు, నాకున్న బట్టలతోనే టైం అయిపోతుంది అని చెప్పి నువ్వు చేసి అంటే చేసేసాడు. 2 సార్లు కనిపిస్తాను, 2 సార్లు కల్పించి మొత్తం నిమిషం ఉంటుంది. బట్ ఇట్ గాట్ ఎన్ ఇన్స్టెంట్ రికగ్నిషన్. చాలామంది నన్ను అడిగారు, అరే మీరు ఆ సినిమాలో ఉన్నారు కదండి, ఎంత న్యాచురల్గా ఉంది ఇదని. అయినా నాకు బుర్రకి ఎక్కల ఐ కెన్ బి అన్ ఆర్టిస్ట్ అని. నేను ప్రయత్నించలేదు, అడగలేదు. ఆ టైంలో నాకు ఈవీవి కానీ వీళ్ళు కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అనుకుని ఉంటే వాళ్ళతో నేను ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయేవాడిని, పట్టించుకోవాలా. తర్వాత భానుచందర్ గారు సినిమాకి నన్ను రైటర్గా పెట్టుకుని అందులో ఒక బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ ఉన్న ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ని సృష్టించాను. అది బ్రహ్మాండం తయారైంది. ఎవరు ఆర్టిస్ట్ అనుకుంటూ ఆయనేమో లేదు సార్ మీరే చేసేయండి అని చెప్పి నన్ను పడితే అందులో చేశా. సినిమా తెలుగులో అంత గొప్పగా ఆడలా, కానీ నా క్యారెక్టర్ చూసిన ఈ రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, రైల్వే కూలీలు వీళ్ళు విజయవాడలో నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టుకునేవారు ఆ క్యారెక్టర్ వల్ల. అప్పటికీ నాకు తెలియలా. ఆ సినిమాని మలయాళంలో డబ్బింగ్ చేస్తే బాగా ఆడింది. నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ట్రివాండ్రం వెళ్ళినప్పుడు నన్ను ఎంతమంది చుట్టుముట్టారో మలయాళం వాడినని. ఆ డబ్బింగ్ సినిమా అయినా సరే నేను పట్టించుకోవాలా. తర్వాత శ్రీకారం సినిమా ఉమామహేశ్వరరావు గారు అంకురం తీశారే, ఆయన జగపతి బాబుతో శ్రీకారం చేశారు. ఒక రేప్ విక్టిమ్ని కథ అది. దాని గురించి చాలా వర్క్ చేసాం, ఎంతో రీసెర్చ్ చేసాం. రేప్ మీద వాటి మీద చాలా హోప్స్ ఉండేవి. అందులో ఆ రేప్ చేసిన వాళ్ళని డిఫెండ్ చేసే డబ్బు ప్రొఫెషను తప్ప ఇంకొక కాన్షియస్నెస్ లేని ఒక లాయర్ క్యారెక్టర్ ఉంది. ఆ లాయర్ క్యారెక్టర్గా స్క్రిప్ట్ రాశా. ఒక వెరీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ని బుక్ చేసుకున్నారు ఏది లాయర్గా. 2 రోజుల ముందు స్క్రిప్టు డైలాగ్ చదవమన్నారు. చదవగానే డైరెక్టర్గా లేచిపోయి, అయ్యో బాబోయ్ ఇది చేయగలరా, ఇది ఎక్కడ ఆర్టిస్టు పోస్ట్పోన్ చేయండి ఆ సీన్స్ అని, షెడ్యూల్ మార్చండి అన్నాడు. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరు అని. నాజర్ అంటే నాజరు కాదండి, మళ్ళీ డబ్బింగ్ వాయిస్ పెట్టాలి. నో, ఐ వాంట్ ఒరిజినల్ వాయిస్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్, ఇది అది అని కొట్టుకున్నారు. అప్పుడు జగపతి బాబు గారు, అసిస్టెంట్స్, కో డైరెక్టరు వీళ్ళందరూ కూడా, సార్ ఆయన చెప్తుంటేనే మా ఒళ్ళు నరాలు కోపం వచ్చేస్తున్నాయి, అలా ఆయన్ని చంపేద్దాం అనిపిస్తోంది, ఆయన్ని పెట్టియండి అని. ఇన్నే పెట్టాలా అని. అప్పుడు మేము షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాం. మద్రాసు మాకు బేస్. అప్పుడు ఇక్కడ ఫేవర్ హాస్పిటల్లో షూటింగ్ అవుతుంది. అదే నాకు డైరెక్టర్ గారేమో, ఏమంటే ప్రసాద్ గారు మీరు లోపలికి వెళ్ళి లాయర్ డ్రెస్ వేసుకురండి అన్నారు. చెట్టు కింద జగపతి బాబు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారు, కెమెరా ఇవన్నీ ఉన్నాయి. నేను అక్కడ వేసుకున్నాను. లాయర్ అనగానే మామూలుగా ఎందుకు ఉండమని ఫైల్స్ అన్ని చేతిలో పట్టుకొని ఆ కోస నుంచి ఒక 100 అడుగుల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చానండి షూస్ వేసుకొని.
ఆయనలో అది చూస్తా అన్నాడు లాయర్ ఎలా ఉంటాను, మీ నడకే లాయర్ నడకలాగా అయిపోయిందండి, యు ఆర్ కన్ఫర్మ్డ్ అన్నాడండి. దాంతో లాయర్ క్యారెక్టర్ చేశా. అది చాలా పేరు తెచ్చింది సినిమా వాళ్ళ. అది ఎంత తెచ్చిందంటే చాలామంది లాయర్లు అడిగారు నన్ను, మీరు లాయర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారా? ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అండి ఓ రోజు నన్ను చూసి, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎన్ యాక్టర్ డిపిక్టింగ్ ది క్యారెక్టర్ ఆఫ్ ఏ లాయర్ ఇన్ సచ్ ఏ రియలిస్టిక్ వే, ఐ వండర్ హౌ యూ హ్యావ్ డన్ ఇట్ అని. ఇట్స్ ఆల్ రైట్ సార్, ఐఎమ్ ఏ రైటర్ అని నేను చెప్పుకునేవాడిని. అయినా నేను యాక్టర్గా నాకు లైఫ్ ఉంటుందని నేను అనుకోలే. తర్వాత ఒకసారి మా నేను ఫిల్మ్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్కి. అక్కడ ఒక సినిమా ఫంక్షన్కి క్రిష్ గారు వచ్చారు. అప్పుడు ఆయన గమ్యం తీసి మంచి పేరు వచ్చింది. ఆయన క్రిష్ గమ్యం డైరెక్టర్ అనగా నేను వెళ్ళి చాలా సరదా వేసింది, డిఫరెంట్గా తీస్తున్నారు ఈయన అని. చాలా హ్యాపీ సార్, మీరు డిఫరెంట్గా తీశారు, ఆమె రైటర్ ఇదంటే. సార్ మీరు యాక్టర్ కదా అన్నాడు. కాదండి నేను రైటర్ని, కానీ అప్పుడప్పుడు వేస్తుంటాను. లేదు మీరు సినిమాలో లాయర్గా చేశారు, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ యూ, ఈ ఆర్టిస్ట్ ఎక్కడ దొరుకుతాడు నాకని నేను వెతుకుతున్నాను నేను, ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ మీ, ఐ వాంట్ యూ ఇన్ మై ఫిల్మ్స్ అని. అప్పుడు చాలా ఆనందం కలిగింది. ఈలోగా ఈ నచ్చావులే సినిమా రవిబాబు చేస్తున్నారు. దానికి రైటరు మా నివాస్ అని ఫ్రెండ్. అందులో ఒక కామెడీ క్యారెక్టర్, పొరుగింటి ఆయన ఎప్పుడూ కూడా కమిట్ చేసే కామెడీ క్యారెక్టర్, దానికి తయారు చేశారు. చాలా బాగా వచ్చాయని ఎంతమంది కమెడియన్స్ ఉన్నారంటే రవిబాబు రిఫ్యూజ్డ్. నాకు కొత్తగా చేసే కామెడీ చేసే ఆయన కావాలి, ఈ రెగ్యులర్ కామెడీ కోసం కామెడీ చేసేవాళ్ళు ఎవరు వద్దు. ఎంత వెతుకుతున్నారు. ఈలోగా ఈ రైటర్ చెప్తున్నాడు ఇదేదని. లాస్ట్కి రైటర్ నాకు ఫోన్ చేసి, సార్ ఏమనుకోవద్దండి మీరు ఒక్కసారి, ఎందుకంటే అతను చిన్న మా జూనియర్ రైటర్ కదా, సో మేమంటే కొంచెం గౌరవం ఉంటుంది, మీరు ఒకసారి రండి సార్ రవిబాబు గారు చూస్తా అన్నారు. వెళ్ళా. రవిబాబు గారు రూమ్లో, పెద్ద రూమ్లో కూర్చున్నాడు అనుకుని, ఇలా వచ్చారంటే రమ్మన్నాడు. వచ్చి కూర్చో, సార్ మీరే కరెక్ట్ అండి, మీరు చేయండి ఆ క్యారెక్టర్, బ్యూటిఫుల్ కామెడీ అండి అంటే. నా కామెడీ నేను చేయలేనండి అంటే, మీరు చేయొద్దండి ఆడియన్స్ నవ్వుతారు, మీరు సీరియస్గానే చెయ్యండి చాలా బాగుంటుందండి. ఆయన ఎలాగన్నాడోనండి, నచ్చాల క్యారెక్టర్ వాజ్ అన్ ఇన్స్టెంట్ హిట్. ఎంత అంటే ఉషా కిరణ్ వాళ్ళు ఈ ప్రోమోస్లో కూడా నా బిట్స్ వేశారు. సినిమాలో నన్ను చూసి పోల్చుకునే వాళ్ళకన్నా ప్రోమోలో చూసి పోల్చుకుని నన్ను రోడ్డు మీద చాలామంది అడగటం అన్నది ఆ సినిమాతోనే. ఆ తర్వాత వెరీ లక్కీలీ నాకు వేదంలో క్రిష్ గారు క్యారెక్టర్ ఇచ్చారు, కిడ్నీ బ్రోకర్ క్యారెక్టర్. యాజ్ అన్ ఆర్టిస్ట్ హైలీ సాటిస్ఫైయింగ్ క్యారెక్టర్. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, లుక్స్ అన్నీ మార్చాలి. అది ఎందుకంటే మేము స్టడీ చేసాను స్టానిస్లావ్స్కీస్ మెథడ్ యాక్టింగ్, అవన్నీ కూడా నాకు ఉపకరించాయి. సో హైలీ సాటిస్ఫైడ్. ఆ తర్వాత మళ్ళీ రవిబాబు గారు నువ్విలాలో పిలిచారు. 2 సీన్లే. ఆ 2 సీన్లకి 80-90 ఫోన్లు వచ్చి ఉంటాయమ్మా. ఆ తర్వాత ఆ రోజున మీరే కదా థియేటర్లో పట్టుకునేసారు, ఎవరన్నా ఆయన ఇదేంటిది 2 సీన్లకే ఈ అమ్మాయి ఇంత ఇదైందని చాలా సరదా వేసింది. ఇప్పుడు రాజన్నలో కూడా లాస్ట్కి వచ్చే నెహ్రూ గారి పిఏగా చేశా. డైలాగులు కూడా ఉండవు కానీ గమ్మతైన క్యారెక్టర్ అది. ఇంకా ఇంద్రకంటి మోహన్ కృష్ణ మంచి స్నేహితుడు. గోల్కొండ హై స్కూల్లో ప్రేక్షకుల్లో కూర్చున్న ఒక క్యారెక్టర్ ఉందండి, ఒక్కరోజే వర్క్, ఒకటే డైలాగు 2-3 డైలాగులు ఉంటాయి, మరి చేస్తే బాగుందంటే చేస్తానన్న, బికాజ్ ఐ రెస్పెక్ట్ దట్ డైరెక్టర్. ఒక్కటే డైలాగ్ అమ్మ, ఇట్ వాజ్ సో థండరస్ అప్లాస్. క్రికెట్ ఆట చూస్తుంటారు, పిల్లలు ఆడుతుంటారు కదా, పక్కన వాళ్ళ అబ్బాయి కోసం ఏటా అలా కొట్టాడు, ఇలా కొడితే బాగుండేది కదా ఇది ఏదనంటే, ఇలా చూసి సలహాలు చెప్పడానికి దేశం నిండా ఉన్నారు లక్షల మంది, సరిగ్గా ఆడడానికి 11 మంది మాత్రం దొరకరు అని అన్న డైలాగ్ అసలు ఇట్ వాజ్ సో రోరింగ్ అప్లాస్. డైరెక్టర్ చూసారా, ఇతను కనిపించాడంటే ఏదో అంటాడు అన్న ఎక్స్పెక్టేషన్ ఉన్న మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద డైలాగ్ రావటం ఎంత హెల్ప్ అయింది అది అని. నౌ రియల్లీ ఐఎమ్ గెటింగ్ మెనీ ఆఫర్స్, పెద్ద ఆఫర్సు,
చిన్న క్యారెక్టర్స్ కానీ ఆర్టిస్ట్గా ఇంకో లైఫ్ స్టార్ట్ అయిందని అనుకోవాలమ్మా. అయితే ఇది మళ్ళీ అరే ఈయన రైటర్ ఉన్నారు కదా, ఈయన దగ్గర కొత్త ఉంటాయి కదా, ఇతను స్క్రీన్ ప్లే బాగా స్టడీ చేశాడు అన్నది నాకు యాక్టర్గా ఉండటం వల్ల ఇటు రైటర్గా మళ్ళీ ఒక ఇది వస్తుంది. నౌ ఐఎమ్ రైటింగ్ ఫర్ 2 films. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక మంచి సినిమాకి స్క్రీన్ ప్లే కన్సల్టెంట్గా చేయబోతున్నా. అంటే స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటారు, స్క్రీన్ ప్లే వర్క్ చేయడానికి రమ్మని, సార్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది ఇందులో ఏ సీన్లు పెట్టమంటారు. స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ చేసేది అది కాదు. ముందు మీరు మొత్తం స్క్రీన్ ప్లే టోటల్గా తయారు చేసి మాకు ఇవ్వాలి. మాకు ఒక పాయింట్ చెప్పకూడదు, నేను ఇలాగ అనుకున్నానండి అదే ఏం చెప్పకూడదు. యాక్చువల్లీ ప్రొడ్యూసరు డైరెక్టర్కి రైటర్కి తెలియకుండా స్క్రీన్ ప్లే కన్సల్టెంట్కి ఆ స్క్రిప్ట్